తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూచిన నెమ్మదిన సంఘటనలలో భయంకర స్థితిగతులలో కూడా మీ అపారమైన కృపా కనికరం చేత ఏ మంచి లేకపోయినా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ తండ్రి మీ కృప చేత కాపాడి నేటికిచ్చిన క్షమను బట్టి మీ సన్నిధిని గడిపే భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా తండ్రి ఏది వచ్చినా ఒకరి ద్వారానే వస్తుంది, ఆ ఒక్కరే నీవైతే అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ధ్యానించడానికి సిద్ధపడుతున్న తండ్రి, నాయనా మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, వినుచున్న బిడ్డలు మమ్మల్ని అందరినీ మీ కృపచేత బలపరిచి దీవించుమని, యావత్తు ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించుమని దయతో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వర్లరా, ఏది వచ్చినా ఒకని ద్వారానే, ఆ ఒక్కడివి నీవే అయితే అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దైవ గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటూ మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదామండి. గమనించండి ప్రియ దేవుని పిల్లలారా, ఏ ఒక్కటి వచ్చినా ఒకని ద్వారానే వస్తాయి కదండి. గొడవైనా ఒకని ద్వారానే, మంచి పని అయినా ఒకని ద్వారానే, లేక ఏదైనా పోగొట్టుకున్నా లేకపోతే ఏదైనా సంపాదించినా అన్నీ కూడా ఒకని ద్వారానే ప్రారంభమవుతాయి. సంపాదన అనుకోండి, ₹1 ప్రారంభించాము అంటారు. ఏమండి, ఒక గొడవ అనుకోండి, ఒకని ద్వారానే ఒక కలహపు మాటతో ప్రారంభమవుద్ది. ఒక మంచి పని అయినా మంచి మాటతో, ఒక చెడు పని అయినా చెడ్డ క్రియతో, ఒక ఏదైనా పోగొట్టుకున్నా ఒకని ద్వారానే. ఇలా లోకంలో అన్నీ కూడా ఏదో ఒకని ద్వారానే మరి సంక్రమించినట్లుగా, వచ్చినట్లుగా, లేకపోతే ప్రారంభించబడినట్లుగా మనకెన్నో విషయాలు తారసపడతాయి. కనుక ఈ సమయంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నీ ద్వారా నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, సమాజానికి, నువ్వు ఉన్నటువంటి ఏరియాకి ఒకవేళ నువ్వు మంచిగానే వస్తే, ఆ మంచిని గుర్తించి ఎంతమంది నీ కుటుంబీకులు కానీ తోబుట్టులు కానీ ఎంత సంతోషిస్తూ ఆనందపడుతున్నారు. ఒకటి నీవే చెడు చేసేవే అనుకో, నీ ద్వారా వచ్చినటువంటి చెడును బట్టి నీ కుటుంబీకులు కానీ, నీ భార్యా బిడ్డలు కానీ, నీ సమాజపు అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న పిల్లలే కానీ ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారో గమనించావా? కనుక ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ, దైవ గ్రంథంలో ఒక్కొక్కరి ద్వారా ఏమేమి వచ్చాయి కొందరు వ్యక్తులను పరిశీలన చేస్తూ, ఆ వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు ఏమైతే వచ్చాయో గమనించుకొని, ఒకవేళ చెడేమైన మనలో ఉంటే తొలగించుకొని, ఇప్పుడు చెప్పబడుతున్న వ్యక్తుల్లో మనము ఒక వ్యక్తిగా ఎందుకు కాకూడదు అని ఎంకరేజ్ చేసుకుంటూ కొద్ది మాటలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం దైవ గ్రంథాన్ని బట్టి. సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఆదాము గారి ద్వారా మొదటి వ్యక్తి. ఆదాము గారి ద్వారా ఏమొచ్చాయి అంటే, సర్వ మానవులందరూ కూడా ఆదాము గారి ద్వారానే వచ్చారు. భూమి ఆరిన నేల మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆదాము గారి ద్వారానే వచ్చారు. ఏమండి, అంత మాత్రమే కదా, ఆదాము గారి ద్వారా ప్రేమ దేవుని బిడ్డలారా, పాపము, మరణము లేక శాపము భూలోకానికి, వేదన, దుఃఖము, ఇలా అన్నీ కూడా ఒక్కని ద్వారానే వచ్చాయి. ఎలా వచ్చాయి? ఊరికనే రావు కదా, కారణం ఉంటుంది. అంటే ఆదాము గారు దేవుని చెప్పిన మాటను ధిక్కరించాడు కనుక, ఆజ్ఞ అతిక్రమించాడు కనుక, ఆజ్ఞ అతిక్రమించినందుకు గాను శిక్షగా ఇవన్నీ తన ద్వారా తన పిల్లలైన వారందరికీ సంక్రమించినట్లుగా కనబడుతుంటాయి. సో ఆ మాటను మనం చదువుకొని
ఆ సంఖ్య నుంచి కనపడుతున్నాయి అంటే ఎలాగంటే ప్రియమైన వాళ్ళరా, అందరూ పాపం చేసి ఒకరి ద్వారానే వచ్చింది. అందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయినట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఒక్కని ద్వారా ఆ ఆదాము గారు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమ క్రియ అది అందరిలో వ్యాప్తి చెంది అందరూ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపి అయ్యి మరణాన్ని తెచ్చుకుంటానికి కారకుడు ఆదాం గారు. అతని ద్వారానే లోకంలోనికి ఈ అన్నీ కూడా వచ్చాయి. ఈ మాటను బట్టి ఒకసారి దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ప్రియమైన వాళ్ళరా, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నానండి. ఇట్లుండగా, రోమా 5:12, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగు నేను మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైనది. అతను స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం అందరికీ సంప్రాప్తమైంది. అందరూ చనిపోతున్నారు. అది ఒకరి ద్వారా మరణము, శాపము, వేదన, కలత అన్నీ కూడా ఒకరి ద్వారానే వచ్చాయి. ఆ ఒక్కడు ఏం చేశాడంటే ఆజ్ఞ అతిక్రమించాడు. వీళ్ళు ఇంకొక ఇద్దరు వ్యక్తులు చూసి ఈ 3 మాటలను బట్టి నీ ద్వారా నా ద్వారా ఏమొస్తుందో గమనించుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించారు. రెండో వ్యక్తిగా చూస్తే దేవుని పిల్లలారా చూడండి, రెండో వ్యక్తిగా మనం చూసినట్లయితే యోనా గారిని మనం చూద్దాం. సింపుల్గా తెలుసు కనుక సింపుల్గా చెప్తాను. యోనా గారిని మనం చూద్దాం. దేవుడు చేయమన్నది చేయలేదు, చేయొద్దన్నది చేశాడు. అంటే ఏంటన్నమాట? యోనా గారి ద్వారా ఏమొస్తుందో చెప్పడానికి మాట చెప్తున్నానండి. దేవుడు వెళ్ళొద్దన్న కాడికి వెళ్తున్నాడు, వెళ్ళమన్న కాడికి వెళ్ళట్లేదు. అంటే ఒక్క దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా అట్ ద సేమ్ టైం వెళ్ళమన్న కాడికి వెళ్ళకపోవటం ఒకటి తప్పు, వెళ్ళొద్దు గారికి వెళ్తూ రెండో తప్పుగా కనబడుతున్నాయి. అలా ఆ యొక్క యోనా గారు ఆ వాడలోనికి వెళ్ళాడండి. నినివేకి వెళ్ళవలసిన వ్యక్తి తర్షీషుకు వెళ్ళటం వాడెక్కాడు. వెంటనే తుఫాన్ వచ్చింది. తుఫాన్ రావటం తన ద్వారా ఆ వాడంతటి వారికి ప్రమాదం వచ్చింది. సరుకులు నష్టపోయారు. మొత్తం ప్రాణాపాయం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అది సముద్రం. ఎవరిని పిలిచినా వచ్చి సహాయం చేసేటటువంటి పరిస్థితులు ఏమి కూడా ఉండవు. అట్టి పరిస్థితుల్లో యోనాని ఎత్తి ఏం చేసి తెలుసా? సముద్రంలో పడవేసినట్లుగా మనకు తెలుసు. సముద్రంలో పడవేసిన తర్వాత నేను పొరపాటు చేసిన 2వ అధ్యాయంలో ప్రార్థన చేసుకుంటూ కూడా మనకు తెలుసు. మరలా తిరిగి ఈ టికెట్ కొనుక్కున్నదంతా కూడా వృధా అయిపోయింది. ఏ టికెట్ లేకుండా దేవుడు అనుకున్న స్థలానికి నినివే పట్టణం తీసుకుని వెళ్ళి తన పనిని కొనసాగించుకున్నాడు. ప్రియమ దేవుని పిల్లలారా, ఆ ఒక్కని ద్వారా వాడికేం వచ్చింది తెలుసా? ప్రమాదం వచ్చింది, తుఫాన్ వచ్చింది, మరణము సంప్రాప్తమైనట్లుగా ఆ ఒక్కని ద్వారా వచ్చింది. సో మరొక వ్యక్తిగా మనం చూసుకుంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా బాగా గమనించాలి. మరొక వ్యక్తిని చూసుకున్నట్లయితే ఆకాను యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తే. ఆ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత దేవుడు మోషేతో ఇశ్రాయేల్తో ఒక మాట చెప్పించాడు. ఆ యెరికో పట్టణం శపితమైనటువంటి దాంట్లో ఏది కూడా మీరు తీసుకునొద్దు, అది కాల్చేయండి, మొత్తం అదేది ముట్టుకొనొద్దు, మీ యొక్క పాలెంలోని తెచ్చుకొనవద్దు అని ఖండితంగా మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అందరూ విన్నారు. కానీ ఆకాను అనేటువంటి వ్యక్తి ఆ యొక్క వెండి, ఆ యొక్క బంగారు కమ్ములు కడియల కోసం అక్కడ కనబడుతున్నటువంటి ఆ యెరికో పట్టణంలోనివి తెచ్చుకొని తన యొక్క నివాసంలో కింద దాచుకుంటాడు. సో యథాప్రకారం ఉండాలి కదా అనుకుని ఇశ్రాయేల్ అందరూ హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. అక్కడ వాడిపోయారు. మహా పెద్ద పట్టణాన్ని కొట్టగలిగారు. చిన్ని పట్టణమైనటువంటి హాయి అనే పట్టణం మీదకి వెళ్ళి మంచి యోధులు, దేవుని సహాయం ఉన్నటువంటి వారు అనేక మందిని ఓడించేసి ఆ ఏరియాలో దేవుని పిల్లల మీద ఎవరైనా సరే యుద్ధానికి నిలబడేటువంటి ధైర్యము లేకుండా గుండె చెదిరిపోయిన పరిస్థితి. అట్టి పరిస్థితుల్లో చిన్న పట్టణం మీద పడిపోయారు. కారణం ఏంటి అని అంటే దేవుడు చేయకూడనటువంటి అది చేయొద్దు అన్న, లేకపోతే ఆశించొద్దు అన్న దాన్ని ఆశించాడు ఆకాను. తన పట్టణం దానిలో వేసుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? ప్రేమ దేవుని బిడ్డలారా, అందరూ వాడిపోతున్న కారణం ఏంటో తెలిస్తే విషయం తెలుసుకొని యెహోషువ ఏం చేశాడంటే ప్రేమ దేవుని పిల్లలారా అందరినీ పిలిచాడు. ఏమండి, అందరినీ చూసేవాడికి యోధా గోత్రములో ఉన్నటువంటి ఆకాను పట్టుపడ్డాడు. చేయొద్దన్నది చేశాడు. పాపం కుటుంబానికి దేనికైనా పనికొస్తుంది అనుకున్నాడు. ఆశించకూడని దానిని ఆశించాడు. చేయకూడని పనిని చేశాడు. ఆ యొక్క మోషే గారి మాటను తిరస్కరించాడు.
తద్వారా ఏం జరిగిందో తెలుసా? తన ద్వారా తన కుటుంబానికి ఏమొచ్చిందో తెలుసా? ఆ కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టి చంపబడే పరిస్థితి వచ్చింది. తనకున్నటువంటి ఆ సాంపాద్యం అంతా కూడా తీసుకెళ్ళి అగ్నితో కాల్చివేయబడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత రాళ్లతో కొట్టి చంపి ఆ రాళ్ళు గుట్టగా వేసి ఆ యొక్క చంపబడిన తర్వాత ఆ గుట్ట కింద వెళ్ళుంటూ ఆ గుట్టకు ఆకోరు లోయ అని పేరు పెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాళ్ళతో కొట్టి చంపేది ఎవరినో తెలుసా? ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసిన వ్యక్తి. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు అని అంటే ఏ కోవకు చెందినట్టుగా అనిపిస్తుంది. ఇది కాదు అన్నది కాని దానితో కాని పని చేశాడు కనుక రాళ్లతో కొట్టించుకున్నాడు. చరిత్రలో మాయని మచ్చగా ఒక్కని ద్వారా ఆ కుటుంబానికి ఆ ఒక్కని ద్వారా కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది, చంపబడ్డారు. సో ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేసి, ఈ నలుగురు యొక్క విధానాన్ని బట్టి ఈరోజు మీరు నేను మనం ఎలా ఉండడం పరిశీలన చేసుకుంటే ఈ మాటలండి. సో మీ అందరికీ తెలుసండి. ఈ మాట ఎక్కడ ఉందంటే యెహోషువ పుస్తకము 7వ అధ్యాయము 24 వచ్చిన చదువుతున్నానండి. తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జెరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ వస్త్రములను ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులు కుమార్తెలు ఎద్దులు గాడిదలను మందలను డేరాను అతను కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేలందరూ అని రాళ్లతో కొట్టి చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విచ్చినవాడే మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని చెప్పండి. అంటే ఏం చేశారు? ఇవేం జరిగింది. ఇంకా 4వ వ్యక్తిగా మనం చూసినట్లయితే ఇంక ఇటువంటి ఎంతోమందిని మనం ఎన్నిక చేసుకుని ఆలోచిస్తూ మాట్లాడొచ్చాను. ఒక్కొక్కరి ద్వారా తన కుటుంబానికి, సమాజానికి, లేక దేవునికి, దేవుని చిత్తాన్ని బట్టి దేవుని దగ్గర నుండి ఏం పొందుకున్నారు అనేది తెలియాలండి. అలా తెలిసిన తర్వాత ఆ వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను బట్టి మన జీవితాన్ని పోల్చుకొని, ఓహో దేవునికి మనసు ఇలా ఉంటుందా, దేవుని చిత్తం ఈ విధంగా జరిగిస్తే ఈ విధంగా చేస్తాడా దేవుడు అని నీకు నాకు ఒక చక్కటి మార్గాన్ని, జరిగినటువంటి సంఘటనలను మన కళ్ళ ముందు పెట్టాడు. ఇటువంటి పరిస్థితులు నా కుటుంబం నా వ్యక్తి ద్వారా మన కుటుంబానికి మన సంబంధించి ఇటువంటి ఇబ్బందులు తెచ్చుకోకుండా ఉండాలని జాగ్రత్త పడమని మనకు రాయించి మన చేతిలో పెడితే, మన ఆనాడేమో వ్రాతలు లేకుండా విని వదిలేసారు వాళ్ళు ఇశ్రాయేలీలు. ఈ రోజున మనకి అంటే విని చదువుకుని వదిలేస్తున్నాం, అంతే తేడా. సో ఇక్కడ చూసినట్లయితే చంపేశారు కదా గెహాజీ. ఎలిషా గారి దగ్గర గెహాజీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కేవలం ఆ యొక్క 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము కుష్ఠవ్యాధితో ప్రారంభమై కుష్ఠవ్యాధితో ఆ యుద్ధం ముగించబడుతుంది. ఒక సిరియా దేశ సైన్యాధ్యక్షుడు నయమాను వచ్చిన కుష్ఠవ్యాధిని పోగొట్టుకొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఎలిషా గారి దగ్గర ఉన్నటువంటి ఆ గెహాజీ కుష్ఠవ్యాధితో ఎలిషా దగ్గర నుండి దైవ సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోయి ప్రమాదం తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? అంటే ఎలిషా గారు ఆ నయమాను తెచ్చినటువంటి ఆ బంగారం కానీ, షేనారు వస్త్రాలు కానీ, వెండి కానీ నాకు వద్దు పో అన్నాడు. ఫ్రీ స్వస్థ పొంది వెళ్ళిపోతున్నాడు. ఈ విషయాన్ని ఈయనకి మనసులో ఏమైనా ఉంటే బాగుంటుంది కదా. వస్త్రాలు వెండి కొరకు 2 తులాలు వెండి, 2 మనుగులు, 2 తులాల మనుగులు వెండి, 2 జతల బట్టల కోసం పరుగును వెళ్ళి ఆ నయమాను దగ్గరికి వెళ్ళి మొత్తమే తెచ్చుకున్నాడు. తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఎలిషా దగ్గరికి వచ్చేసాడు. చాలా సింపుల్ చెప్తాను. ఎలిషా దగ్గరికి రాగానే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలిషా అడుగుతాడు గెహాజీని, గెహాజీ ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే ఆయన అంటాడు, అయ్యయ్య నేను ఎక్కడికి వెళ్ళలేదండి అని అంటాడు. అప్పుడు ఎలిషా గారు అంటారు, ఇదిగో నువ్వు వెళుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? చెప్పు గెహాజీ, పొలాలు, వెండి, బంగారం సంపాదించుకునేది సమయమా? అసలు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? అసలు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని అన్నట్లు. అని తర్వాత వెంటనే ఆ ఎలిషా దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏమొచ్చింది తెలుసా? కుష్ఠవ్యాధి వచ్చింది. ఆ కుష్ఠవ్యాధి తనతో పోతే పర్వాలేదు, తన కుటుంబానికి పిల్లలందరూ కూడా ఆ కుష్ఠవ్యాధి వచ్చి ఆ ఎలిషా అంటే ఆ దేవుని సన్నిధిని, దేవుని పరిచర్యను, దేవునితో ఉండే సహవాసాన్ని, చక్కగా ఆనందకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఆ మాట చదువు చూడండి. 2 రాజుల గ్రంథము
మరి 27వ అధ్యాయం వచ్చిన చదువుతుందండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27 డైరెక్ట్గా కింద మాట చదువుతున్నాను. కాబట్టి నయమాను కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. ఒక్కొక్కసారి మనం చేసుకుని మన నెత్తి మీదకి వచ్చినప్పుడు మన ద్వారా మన కుటుంబాలు సఫర్ అయిపోతున్నాయి, మన ద్వారా మన యొక్క బ్రతుకులు సఫర్ అవుతున్నాం, మన ద్వారా సమాజము భంగపడుతుంది, మన ద్వారా మన కుటుంబీకులు తోబుట్టులు ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని పనులు బట్టి మన ద్వారా ప్రియమైన వల్లరా ఈ కుటుంబీకులందరూ కూడా కుటుంబ క్షేమం కొరకే మంచిగా ఉంటుందేమనుకొని ఆశించుండొచ్చు. గెహాజీ కానీ ఆకాని కానీ ఏమండి, లేకపోతే యోనా గారు కూడా నా పంతం నెగ్గించుకోవాలి, ఆ యొక్క నినివే పట్టణస్థులు అషూర్ రాజ్యానికి రాజధాని కనుక ఒకప్పుడు మన ఇశ్రాయేలీయులు అందరూ కూడా వాళ్ళు చెరగొనిపోయినటువంటి వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళకి చెప్పకూడదు అనుకొని తన సొంత నిర్ణయం తీసుకున్నటువంటి విధానమై కావచ్చు తప్పించుకుందారని. ఏమంటే కానీ ఆ వ్యక్తులు ఒక్కొక్కరి ద్వారా కుటుంబానికి ఆ యొక్క ఆదాం గారి ద్వారా ప్రజలకు ఆ ఒక్కరి ద్వారానే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చుకున్నారు. ఏమండి, ఆ ఇబ్బందికర పరిస్థితిని తెచ్చుకున్నారు కనుక అది తన కుటుంబం మీద దాని ప్రభావం ఎంత చూపింది, ఎంతగా మరి ఇబ్బంది కలిగించిందో మనకు అర్థమైంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న సూటిగా, సోదరుడా సహోదరి పిల్లలారా, ఒక నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ద్వారా నీ యజమానుడికి, నీ ద్వారా నీ భార్యకు, నీ ద్వారా సమాజానికి ఏమి వస్తున్నాయో అని ఎప్పుడైనా గమనించుకున్నావా? లేకపోతే గత కాలం నుండి వస్తున్నటువంటి ఎంత మనం చేస్తున్నటువంటి చెడుగా వచ్చినట్టు ఎంతగా కుటుంబం పరిస్థితి ఎంత మానసిక క్షోభకు గురయ్యారో ఎప్పుడైనా గ్రహించావా? ఒకవేళ నువ్వు తెచ్చినటువంటి మంచిని బట్టి ఎంతగా సంతోషిస్తూ నేను ఎంత ఆనందపరుస్తూ ఆహా మా తండ్రి గారు మా యజమానులని ఆనందపడుతున్నారు, ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ ఇబ్బంది పడుతున్నారా, నీ ద్వారా ఆనందపడుతున్నారా గమనించండి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ ఇబ్బంది పడినట్లయితే నీ ఒక్కడి ద్వారా అంతమంది ఇబ్బంది పడతాము, న్యాయమా? ఒకసారి ఆలోచించు. నీ ద్వారా సంతోషపడేటట్టయితే పర్వాలే, ఏమండి, కనుక నీ ద్వారా ఏమొచ్చింది నీ కుటుంబానికి? ఇప్పటికి గత కాలం నుండి ఇప్పుడు ఉండే వయసుకి నీ ద్వారా ఏమొచ్చింది? మేలొచ్చిందా కీడొచ్చిందా నీ కుటుంబానికి? అలాగే నీ భార్య స్త్రీల ద్వారా మీ కుటుంబానికి, మీ పిల్లలకి మీరు చేసిన నడవడికను బట్టి ఇప్పటి వరకు గత కాలం నుండి ఒక కుటుంబం ఏర్పడిన దగ్గర నుండి ఏమొచ్చింది నీ కుటుంబానికి? నీ ద్వారా, స్త్రీల ద్వారా. సో ఇరువురు మధ్యన పిల్లలకి మన ద్వారా ఏమొచ్చింది, పిల్లల ద్వారా మనకేమొచ్చింది అని పరిశీలన చేసుకుంటే ఏదైనా మిస్టేక్ కానీ ఉంటే, ఇదిగో ఇప్పుడు కింద చెప్పబోతున్నట్లు వారిలో ఒక వ్యక్తిగా నువ్వు ఎందుకు మారకూడదు, అలా ఆ వ్యక్తులుగా నీ జీవితాన్ని కుటుంబం ఎందుకు దిద్దుకోకూడదు అని చెప్పటానికే నా తాపత్రమే అండి. నేను ఆలోచింప చేయటానికి, అంటే నేను చెప్పే ఏ మాట అయినా ప్రస్ఫుటంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు దిగిపోయావో, ఎందుకు వెళ్ళిపోయావో, మార్గాలేక స్వతంత్రం అయిపోతుంటే, బ్రదర్ ఓ చక్కటి మార్గం ఉంది, వెళ్తావా? అక్కడికి వెళ్తే నీ సమస్య తీరిపోతుంది, నువ్వు సజీవపడతావు, ఇదో చక్కటి మార్గం అండి చెప్పడమే నా వంతు. అలా చెప్పి ఎంకరేజ్ చేయాలి. కొందరు అటు మీద దెబ్బ పడినట్లుగా ఇట్లా బాధపడుతున్నట్టుగా సజెషన్స్ ఇవ్వక, ఎవరు చెప్పేవాళ్ళు లేక వాళ్ళు ప్రాణపై పసలోకి వెళ్ళిపోయి తను చాలించుకున్నట్టు ఎంతమందో ఉంటున్నారు. అటువంటి వారికి కొన్ని మాటలు మనం అందించాలి. ఈ విధంగా తన కుటుంబానికి ఎన్నో పరిస్థితులు రావటం కారణంగా కొందరు తాగుతాను బట్టి, కొందరు తినేదాన్ని బట్టి, కొందరు ఏదో రకరకాల శరీరక్రియలను బట్టి చాలా కుటుంబాల్లో ఈ రోజున ఒక్కొక్క వ్యక్తి ద్వారా కుటుంబాలు నెమ్మది లేదండి. ఈరోజు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు అన్నట్టుగా ఉంటున్నారండి. కరెక్ట్ కాదండి. ఇదిగో ఒక్కరి ద్వారానే కుటుంబానికి ఎంత ప్రమాదం తెచ్చుకున్నారో, మొత్తం కుటుంబం చనిపోయినటువంటి వారు ఉన్నారు, అండ్ వ్యాధి తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు. ఒక్కని ద్వారానే మొత్తం ఆ పడవంతా వాడంతటికి ప్రమాదం తెచ్చిన వారు ఉన్నారు. ఒక్కని ద్వారానే సృష్టి అంతట్లో మానవులందరికీ మరి మరణాన్ని తెచ్చినటువంటి వారు ఉన్నారు. ఇలా అటువంటి వ్యక్తులు కాకుండా ఇప్పుడు చెప్పబడుతున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా నువ్వు ఎందుకు మారకూడదు అని నేను ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చూసుకుంటే అబ్రహాం గారు ఇలా ఎందుకు మారకూడదు అనేటానికి ఆ పొరపాటు జరిగిన నలుగురిని చూసాం. మంచిగా ఉన్నటువంటి నలుగురిని చూస్తున్నాను. ఈ నలుగురిలో ఏదో ఒక వ్యక్తిగా మనం మార్చుకుని ఆ ప్రకారం నడిస్తే మన కుటుంబానికి నెమ్మది కదా, మన కుటుంబానికి దీవెన కదా, మన కుటుంబం రక్షణకరంగా ఉంటుంది కదా, ఆ అందరు బట్టి మనం అందరూ కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా.
కనుక ఇవి లేకనే ఇప్పుడు చెప్పేటువంటి వ్యక్తుల యొక్క విధానంలో ఆ ఒక్కరివైన నీవు నీ ద్వారా అవి రాకనే, అవి నీ జీవితం అమలు జరగకనే ఈ రోజున నీ ద్వారా నీ కుటుంబము, సమాజము, నీ పిల్లలు చెప్పుకోలేక, ఏడవలేక, కక్కాలో మింగాలో తెలియక నలిగిపోతున్నారని చూసుకో. ఇప్పటికైనా కళ్ళు తెరువు, బుద్ధి తెచ్చుకో. ఎంతకాలం ఈ శ్రమను అనుభవించాలని, ఎప్పుడు చావాలని చూస్తున్నారేమో నిన్ను బట్టి, లేక నన్ను బట్టి, మనల్ని బట్టి చూసుకుందాం. అలా ఉండకుండా ఉండటానికి ఈ వ్యక్తిలో ఒక వ్యక్తిగా ఈరోజు మన బ్రతుకులు మార్చుకోవాలి అని ప్రభుని బట్టి ప్రేమతో మాటలైతే జ్ఞాపకం చేస్తాం. చూడండి, అబ్రహాం గారి గురించి మనకు బాగా తెలుసు. అబ్రహాం యొక్క పిలిపే బైబిల్ చరిత్రకి గొప్ప మలుపండి. ఒక అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఏమంటే ప్రేమ దేవుని పిల్లలరా, అబ్రహాముని ఎన్నుకొని కొన్ని కుటుంబాలుగా కట్టాడు. ఆ కుటుంబాలకు ఒక జాతి, హెబ్రీ జాతి అని పేరు పెట్టాడు. ఆ జాతికి ప్రేమ దేవుని పిల్లలరా ఒక దేశాన్ని ఇచ్చాడు. అది కానాను దేశం. ఆ దేశంలో పుట్టిన రక్షకుని గాదే యేసు ప్రభు గాదా? ఇది బైబిల్ టోటల్. ఏమండి, అబ్రహామును పిలిచి చెప్పాడని ఏం అడగల. నా మాటిని వచ్చేసే, నీకు ఏం చేస్తాను తెలుసా, నిన్ను దీవిస్తా, నిన్ను కాపాడుతా, నిన్ను ఎవరన్నంటే నేను ఒప్పుకోను. ఈ మాట వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే ప్రియమైన వల్లరా, నిజంగా దేవుడు పిలుపు విని ఆ ప్రకారం వస్తేనట అసలు నీ సెక్యూరిటీ అంతా కూడా తీసుకుంటాడట. అసలు సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ, నిన్ను ఎవరైనంటే ఊరుకోను, నిన్ను దీవిస్తా. అంత మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని అన్నీ దీవిస్తా. అంత మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరినీ నీ ద్వారా దీవిస్తానన్నాడండి. ఎంత చక్కటి కుటుంబం ఉందండి. అది మీరు చూస్తున్నట్లయితే ప్రేమ దేవుని పిల్లలరా, చూడండి, అది ఆదికాండము 12 మీ అందరికీ తెలుసు, చదవవసరం లేదనుకుంటున్నాను. అలా దీవించాడు. అంటే భౌతికమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చాయి? అబ్రహాం ద్వారా వచ్చాయి. ఏమంటే తన కుటుంబ బిడ్డలందరికీ ఎంత మంచి తండ్రి ఉన్నాడండి. మరి ఒక ఆ వ్యక్తి ద్వారా అన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి అంటే, ఒక నువ్వు నేను మనం కూడా అలా దేవుని మాట ప్రకారం చెప్పి అట్ట వినేటట్టుంటే, ఎందుకు మన కుటుంబం ఆశీర్వదించేటట్టు విధానంలోకి వెళ్ళకూడదు? అలా ఎందుకు నేను ఉండకూడదు, అలా చేయకూడదు అని నిన్ను ఎంకరేజ్ చేస్తున్నా. ఉండేటటువంటి విధానంలో నిన్ను ఎంకరేజ్ చేస్తున్నా. అలా ఉండాలని పట్టుదల కలిగి ఆ దేవుని కొరకు బ్రతకలేని ఆసక్తితో ఉంటే దేవుడు ఇప్పుడు కూడా కొదువు చేయడు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నిన్నే ఆయన మాట వినేటట్టు తలగా ఉంచుతాగా తోకగా ఉంచున్న వాగ్దానం చేస్తాడు దేవుడు. నేను ఎవరు కూడా ముట్టుకునే అవకాశం ఉండదు. ఏమండి, నీ బ్రతుకులు ఎర్ర సముద్రాలైనా సరే పాయలైపోతాయి, అగ్ని గుండాలైనా సరే కాలిపోవు, మరి పెద్ద సముద్రంలైనా సరే అది జలములు దాటుతున్నాయి, నిన్నేం చేయలేవు. కారణం ఆయన మాట వింటే నీ ద్వారా అలా నిన్ను కాపాడుతూ దేవుడు నీ కుటుంబాన్ని చేత ఆశీర్వదిస్తాడట. అబ్రహాం ద్వారా వచ్చినాయి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చాయి. మరొక వ్యక్తిని మనం చూసుకుంటే ప్రేమ దేవుని పిల్లలరా, నోవాహును చూసుకుందాం. ఇక అబ్రహాం గారికి అయితే మీకు తెలుసు కదండి, ఒక దేశాన్ని ఇచ్చేసాడు కదండి. మాటిని వచ్చేది అది కాని దేశం నీకే, నీ పిల్లలకి తీసేసుకో అన్నాడండి. ఎంత అంటే ఆయన మాట విని వచ్చేటప్పటికి ఆయన చేసేటటువంటి కార్యాలు మనకు ఊహకు అందవండి. అవి కంటికి కనబడక మరి చెవికిన ఆశ్చర్యం అండి. మనం ఊహించిన దాన్ని అడిగిన దానికంటే గొప్ప ఉన్నతమైనటువంటి తలంపులు ఉన్నాయండి మన ఎడల. వాటిని పొందుకుంటానికి దేవుడు చెప్పిన సూత్రం ఏంటంటే, నా మాటిని నడవండి అమ్మా, నా మాటిని నడవరా బాబు, నా మాటింటావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా, ఎన్నో కలలు కన్నా, నా కొడుకుగా బ్రతుకుతావని, నా కొడుకు నువ్వు బ్రతికి నాకు మరి ఘనత తెస్తావని, ఆ ఘనతను బట్టి నేను ఎంతో పైకి అందలా లెక్కించాలని ఎన్నో ఆశపడ్డా. చాలా పర్యాలు నా ఆశలన్నీ నిరాశ చేసి నా మాట వినుకుపోవటమే ఎన్నో పర్యాలు నా హృదయంలో నొచ్చుకున్నాను రా నీ కొరకు అంటున్నాడు దేవుడు. ఇదే అభిప్రాయం నిన్ను బట్టి కూడా నీ కుటుంబీకులు నొచ్చుకున్నట్టుగా అన్నారు కదా ఒకనాడు. ఇదే మాటను బట్టి నీ భార్య అన్నది కదా ఒకసారి. ఇదే మాటను బట్టి నువ్వు నీ భార్యను అన్నావు కదా, నీ మొల నీకు చచ్చిపోవాలనుకుంటున్నానే అన్నట్టు అన్నావు కదా. బ్రదర్, సిస్టర్, ఎందుకో తెలుసా, ఇది దేవుని మాట విననప్పుడు, దేవునిని కాకుండా లోకంలో ఏది కోరుకున్నా, ఏది కావాలి అనుకున్నా, అదిగో ముందు చెప్పినటువంటి ఆ నలుగురు లాగానే ప్రమాదం కోరి మన నెత్తి మీద తెచ్చుకుంటున్నామని గమనించాలి. అలా కాకుండా ఆయన మాట వింటే ఇదిగో ఇటు మంచి దీవెన మనకు వస్తాయి. నోవహు గారి సంగతి మనందరికీ తెలుసు. 6:22 వచ్చిన ఆదికాండం అక్కడ చదివితే నోవహుకి ఒక మాట చెప్పాడు. నోవహు, ఇదిగో ఇది పాపంతో నిండిపోయింది కనుక, వాళ్ళ మార్గాలు చెరిపేసుకున్నారు కనుక వీళ్ళు తుడిచిపెట్టేయాలనుకుంటున్నానయ్యా, నువ్వు నీ కొరకు నీ కుటుంబం కొరకు వాడ కట్టుకో అని చెప్పాడు. మొత్తం మీద ఆయన చెప్పింది యావత్తూ కట్టేశాడు. తను ఒక్కడు కట్టిన వాడను బట్టి
తను చేసినటువంటి ఆ మాట విని ఆ ప్రకారం చేసిన పనిని బట్టి ప్రియమైన వాళ్ళరా రాబోతున్న భయంకర జలప్రలయం మొత్తం ఆనాటి కాలంలో ప్రజలందరూ కూడా జలప్రలయం మునిగిపోయే ప్రమాదం రాబోతుంది. జరగబోతున్న ప్రమాదాన్ని తన పిల్లలైన వాడికి ముందే చెప్తాడు దేవుడు. ఏమండి, ఇసుకియా నువ్వు చచ్చిపోతావయ్యా, చక్కబెట్టుకో అంటాడు. ఇదిగో రేపు రాబోతున్న పలానా ప్రమాదం యేసు ప్రభు ముందే చెప్పాడు. ఇదిగో నేను వచ్చేటప్పుడు ఇటువంటి భయంకర సంఘటనలు జరిగితే సిద్ధపడండి అని చెప్పాడు. మనం సిద్ధపడం. ఇతరులు సిద్ధపడ్డారా అని వారిలో ఉన్నటువంటి ఏలెత్తి చూసుకుంటాం, చూపిస్తాం. నీకు లేని నాకెందుకని. కరెక్ట్ కాదు. కనుక ఈ సమయంలో నోవహు గారు చెప్పింది చెప్పినట్టు చేశాడు. కనుక రాబోయే ప్రమాదం నుండి, అంటే ఆ యొక్క జలప్రలయం నుండి తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి వ్యక్తి, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వ్యక్తి నోవహు గారు. చూసారా ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ సహోదరుడికి. తద్వారా తన కుటుంబాన్ని తన యొక్క భక్తి భావనతో కూడిన పరిస్థితులలో కుటుంబం చెదిరిపోకుండా ఆనాటి ప్రజలందరూ మార్గాలు చెరిపివేసుకుంటే, కానీ నోవహు తన కుటుంబ మార్గాలు చెరగనివ్వకుండా చెరగని ముద్ర వేసి అనేక మందికి ఆదర్శవంతంగా దేవుని పనులు చేస్తూ దేవుని పనులు సహకరించేటువంటి బిడ్డలుగా ఉంది. వాళ్ళందరినీ జలప్రలయం రక్షించుకుంటానికి కారకుడు నోవహు గారు. ఆయన ద్వారానే, ఆ ఒక్కని ద్వారానే తన కుటుంబము రక్షించబడింది. అంటే దాని అర్థము ఆ జలప్రలయం నుండి తప్పించబడింది. మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి? మరి మన కుటుంబాల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు. కానీ ఈ రోజున దీన్ని భిన్నంగా జరుగుతున్న అనేక మంది కుటుంబాలు. ఎలాగో తెలుసా? నీ కుటుంబాన్ని నిన్ను బట్టే నీ కుటుంబం బజేరుపాలైపోతుంది. నిన్ను బట్టే నీ కుటుంబం అల్లరిపాలు అవుతుంది. నువ్వు చేస్తున్న క్రియలు బట్టే కుటుంబంలో బిడ్డలకు ఒకరికొకరు నెమ్మది లేకుండా పోతుంది. కారణం ఏంటో తెలుసా? ఎక్కడో నువ్వు దేవుని క్రమాన్ని తప్పావు. ఎక్కడో నీ సొంత ఉద్దేశాలకి, సొంత తలంపులకు వెళ్ళిపోయి నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, పదవిని బట్టో అతిశయిస్తున్నావు. లోన గర్వంతో నువ్వు చేస్తున్నావు. శర్మ తీసేస్తాడు ముందుకెళ్తే. ఎన్ని రోజులు నీ గర్వం, నీ కండబలం, నీ ఆస్తి అంతస్తు చిన్న దోమో నెలతో కలిగిందంటే సోదరుడా దారి ఖర్చులకు చాలు నీకున్నది. జాగ్రత్త, అలా వద్దు. నోవహు లాగా ఎందుకు మనం ఉండకూడదని నేను ఎంకరేజ్ చేస్తున్నా. ఎలాగా తనకు పరిస్థితులు ఎలాగంటే ఉన్నాయి, పక్కన వైపు చూడొద్దు. నీ కుటుంబానికి ఆ నోవహు లాంటి వ్యక్తిగా నేను కూడా నా కుటుంబం రక్షించుకోవాలని పట్టుదల, ఆసక్తి, ఆలోచన ఎందుకు రావట్లేదని నేను అడుగుతున్నా. ఎందుకు అలాంటి వ్యక్తిగా నా కుటుంబాన్ని అలా నోవహు లాంటి ప్రమాదమే మనది కాకపోవచ్చు. మనకు జరుగుతున్న సంఘటనలు బట్టి, మనకు రాబోతున్న చుట్టుపక్కల పరిస్థితులను బట్టి, క్రీస్తు ప్రభు చెప్పిన నడకను బట్టి ఎందుకు నీ కుటుంబాన్ని దిద్దుకోకూడదు? అట్ట ఎందుకు ఆ వ్యక్తి వల్ల మనకున్న పరిస్థితులను బట్టి రక్షించుకోవాలని ఆసక్తితో మార్చకూడదు? ఆ వ్యక్తి ఎందుకు నువ్వు కాకూడదు? నీ ద్వారా అటువంటి రక్షణకరమైనటువంటి స్థితి నీ కుటుంబం ఎందుకు తెచ్చుకోకూడదు అని ప్రేమతో నేను ఎంకరేజ్ చేస్తున్నాను. సోదరుడా, ఆలోచించు. ఇవి బయట వాళ్ళకి చెప్తే నువ్వు వెంటనే నువ్వు వినే రకమా ఏంటి? కత్తేసుకెళ్ళిపోతావు. కానీ ఇప్పుడైతే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాను కదా, నా మీద కూడా కోపం వస్తుంది. టక్మట సెల్ బంద్ చేసేస్తావు. ఒకటి కొన్ని మాటలు ఇంటి ఏం చెప్తుంటే వినే అని ఆ మాటలు నీ హృదయాన్ని దూసుకుని వెళ్ళి నీ బ్రతుకు బాటను మార్చేస్తాయి. దేనికి ఇష్టపడుతున్న నీ ఇష్టం, అది అర్థమవుతుంది అనుకుంటా. కనుక నా సోదరుడా గమనించు. నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఒకరి రెండు మాటలు చెప్తానండి. కొర్నేలి మనకు దగ్గరగా తెలుసు. ఏమంటే కొర్నేలి గారు, ఈయన ఒక అన్యుడు కానీ భక్తిపరుడు, నీతిమంతుడు. తనకు కలిగినటువంటి కష్టార్జితంలో అనేక మంది సహాయం చేసేటటువంటి వ్యక్తి, ధర్మం చేసేటటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, భయభక్తి కలిగిన వ్యక్తి, మంచి ప్రార్థనాపరుడు. ఎక్కడ నేర్చుకున్నారండి అని అంటే, ఇవో అక్కడ ఉన్నటువంటి ఆ క్రైస్తవుల ద్వారా ఏ మాట విన్నాడు ఆ ఏరియాలో. అంత మాత్రమే కాదు, ఈయన గవర్నమెంట్ ఉద్యోగి, రోమ ప్రభుత్వ అధికారులు 100 మందికి అధికారి. ఉద్యోగం ఉంటే కొందరికి ఏం కుదరదండి. మరి ఉద్యోగం అన్నీ ఎలా కుదిరినాయి ఈయనకి అంటే, పెద్దోళ్ళు చెప్తూ ఉంటారండి, మనసు ఉంటేనట్టు మార్గం ఉంటుందట. మనకు మనసు ఉంటేనే కదా, అది లేకే కదా ఈ తిప్పలో, అది లేకే కదా అడియాస్లు అయిపోతుంది మన మనసులో. మనసు స్థిరత్వం లేకుండా పోతుంది. ఆ మనసులో ఒకటి తెలుస్తాం, మరొకటి చేస్తాం, ఒకటి చెప్తాం, మరొకటి చెప్తూ ఉంటాం, మరి ఒకటి ఆలోచిస్తాం, మరొకటి చెప్తూ ఉంటాం. అందుకే కదా. కనుక మనసు లేని విధానంలో మనకున్న పరిస్థితిని బట్టి మారిపోతున్నాం. ఇది ఇలాంటి వ్యక్తిగా ప్రార్థన లేకపోతే ఈ విధానంగా చేసుకోలేకపోతున్నారు చాలామంది. ఈయన ఉద్యోగము ఉన్నా ఈయన ఏం చేస్తారు తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఆ ఉద్యోగం అంతా చేసుకుంటూనే తన కుటుంబాన్ని అంతా కూడా ప్రార్థనా జీవితంగా, ప్రార్థనా కుటుంబంగా కట్టుకున్నాడండి. ఈ మాట ఏంటంటే, నిజంగా ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక యజమానుడిగా నువ్వు ఉంటున్నావంటే, ఒక యజమానుడిగా నేను చేసాడంటే
ఆ యొక్క మరి ఆ దేశ ప్రధానికి వీళ్ళందరికీ కుటుంబం అయితే ఆయన ఎంత గొప్పగా ఉన్నాడో అంతకంటే గొప్ప స్థితిని నీ కుటుంబానికి నేను యజమానుడిగా చేశాడు దేవుడు. అది దేవుడిచ్చిన ఆధిక్యత అండి. అది ఈ ఆధిక్యత కొందరు తెలియక కింద మీద పడిపోతూ గందరగోళం అయిపోయి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి బహుమతులు, దేవుడిచ్చిన బహుమతులు పిచ్చోలే రోడ్లాంటి తిరుగుతున్నారు ఈరోజు. కారణం ఎక్కడో నీ ద్వారానో నీ భార్య ద్వారానో మరి తేడా కొడుతుంది, చూసుకో. సో ఇక్కడ మనం మాట్లాడిన కొర్నేలి మంచి ప్రార్థన పరుడు కనుక నువ్వు దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు, దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నప్పుడు, దేవుని గురించి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు నడుస్తున్న విధానము ఏ పాపం అంటుకుని జీవితంలో కనబడుతున్నది కానీ దేవునికి ఇష్టమైన జీవితం కనుక దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నీకు విధేయత చూపేటటువంటి మంచి మనస్సును వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటి తెలుసుకోవాలి. అలా కాకుండా మనకుండే కుటుంబం మనం పెద్ద యజమాని కదనుకో మన ఇష్టం వచ్చిన ప్రవర్తించేసి మన పిల్లలు ప్రార్థనకి వెళ్ళండి లేకపోతే ఎక్కడికి వెళ్ళండి నా కొరకు చేయండి అని అంటే ఈ మాత్రం బాగా చెప్పేస్తారు కొందరు పెద్దోళ్ళు, మగపిల్లలు అంటే పురుషులు. మరి తినేటప్పుడు మీరు తినండి, నేను తినండిలే, నేను చేయనులే అని అంటారా? ఆహా, మొట్టమొదటిదే నీకు పెట్టాలి. స్వార్థం కదా. స్వార్థం అంటే ఇక్కడ ఆయన తెచ్చిన పెట్టమంటే తప్పులేదు, కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ కావాల్సిందంటే మీరు చేసుకోండి, నేను చేయనులే, నాకు ఎందుకులే ఇది అని అనుకొని తప్పించుకుంటూ పెద్ద కొడుకులు తప్పించుకొని పులి నోట్లో పడేటటువంటి విధానంలో ముందుకెళ్ళిపోతున్నారు. కరెక్ట్ కాదు. కనుక ఇక్కడ మంచి భక్తిపరుడే, యథార్థవంతుడే, అపోస్తలుల గారు 10వ అధ్యాయం చదువుకోండి. వెంటనే ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వినిస్తాడండి. దేవదూతలు పంపించాడు. ఏమండి, వెంటనే పేతురు గారు వచ్చాడు, వాక్యాన్ని క్రీస్తు ప్రభువు గురించి చెప్పేశాడు. చెప్పగానే ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పడిపోయిందండి. దేవునికి స్తోత్రం. సోదరుడా, సహోదరి, ఈ మాట మాట్లాడితే నీకు గుండె జడజడ అంటుంది కాదు. ఎన్ని సంవత్సరాలైంది రక్షణ పొందుకొని, ఎన్ని సంవత్సరాలైంది రక్షణ విధానంలో నీ కుటుంబం నువ్వు నడుస్తున్నట్టు తీరు. నీ కుటుంబం ఎప్పుడన్నా ఒక ప్రార్థన పెడితే కుటుంబం అంతా కూర్చోబెట్టి కృతజ్ఞత ప్రార్థనలు ఎప్పుడన్నా కూర్చున్నారా నీ పిల్లలు? నువ్వు ఆయన రాలేదండి, మీరు కానిచ్చేయండి అంటే అక్క ఆ పెద్దోడు అక్కడికి వెళ్ళాడండి, కానిచ్చేయండి, వేసేస్తాడు. అన్నీ ఇచ్చి అంతవరకు కాపాడితే ఒక్కరోజు ఒక పూట దేవుని సన్నిధిలో కూర్చుండలు పెట్టలేని నీవు కొర్నేలి కుటుంబాలకు ఎలా అవ్వగలుగుతావు? అందుకని చెప్తున్నాను, ఆ కొర్నేలి కుటుంబం వలె ఉండేటువంటి కృప, అటువంటి ఆలోచన నీకు రావాలండి. ఆ దేవుడు అటు కృపనివ్వాలి, నీకు రావాలి. నేను కొర్నేలిలాగా నా కుటుంబాన్ని ఎందుకు ప్రార్థన కుటుంబంకి ఎందుకు తయారు చేసుకోకూడదు? ప్రార్థన విధానంలో నేను ఎందుకు నడిపించుకోకూడదు? అయ్యా, ఇన్ని దినాలు బట్టి అటువంటి స్థితి నేను చేయలేకపోయాను. ఇప్పుడైనా నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీ కొరకు పెంచడానికి, నీ కొరకు నడిపించడానికి నేర్పించవా? సహాయం చేయవా? ఇప్పుడు దాకా నేను ఓడిపోయా, పరిస్థితులకి దాసోహం అయిపోయా. ఇప్పుడైనా నీకు నమస్కారం చేసుకుంటున్నాను తండ్రి అని కానీ అడిగితే, సోదరుడా, నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఒక కొర్నేలి కుటుంబం కన్నా ఉన్నత దృష్టిలో పెట్టగలడు? ఆలోచించి, ఎందుకు ఒక కొర్నేలి కుటుంబం లాగా నువ్వు ఎన్నిక చేసుకుని కుటుంబాన్ని ఆ విధంగా చేసుకోకూడదు అని నిన్ను ఎంకరేజ్ చేస్తూ అటువంటి వ్యక్తిగా మారితే నీ కుటుంబం, నువ్వు, ఆ సమాజం, అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోషించి ఆనందపడతారు, నీ ద్వారా దీవించబడతారు, నీ ద్వారా ఆశీర్వదించబడటానికి ఒక కుటుంబంగా ఆదర్శవంతంగా ఉన్న ఏరియాలో నీ కుటుంబం ఉంటుంది. ఈరోజు ఎన్నో కుటుంబాల గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు కొర్నేలి కుటుంబాన్ని, అన్యుడి కుటుంబాన్ని దేవుడు నీ ముందు పెట్టాడు, మన ముందు పెట్టాడు. ఎలా ఉండే మన కుటుంబ పరిస్థితి ఒకసారి ఆలోచించుకుందావా? ఇలా కుటుంబం ఉండాలని అటువంటి ఆసక్తి దేవుడు మనకి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరొక మాటని చేతి ప్రియమైన పిల్లలదా, యేసు ద్వారా ఏమొచ్చింది తెలుసా? రక్షణ ఆశీర్వాదం. అక్కడ కొర్నేలి ద్వారా ఏమొచ్చింది? తన కుటుంబానికి, కుటుంబం అంతా రక్షణ పొందింది. కానీ రక్షణ పొందిన మనము మన పిల్లలు పెద్ద ఏవేవో చేయాలని చూస్తున్నాం. ఈ మాట చెప్పడానికి కూడా కొద్ది బాధేనండి. పిల్లరా, ఆలోచించే ఆ ప్రకారముగా కొర్నేలి కుటుంబంలో ఉంటే ఎంత బాగుంటుంది అనేటువంటి ఒక డెసిషన్ తీసుకో. ఇక్కడ నుండి జరిగిపోయింది, ఎలాగో జరిగిపోయింది, రేపేం జరుగుతుందో తెలియదు. నేడనేటి సమయం ఉండగానే ఒక స్టెప్ ఎందుకు తీసుకోకూడదు? ఒక నిర్ణయం ఎందుకు తీసుకుని ఆ దేవుని సన్నిధిలో కనిపెట్టి బిడ్డలతో కుటుంబారాధన చేసుకోకూడదు? ఆలోచించు. కుటుంబారాధన ఉంటే కుటుంబం అంతా నెమ్మదిగా ఉంటుంది.
కుటుంబ భారంతో నువ్వు ప్రారంభించుకుని అన్ని పనులు ప్రారంభిస్తే నీ కుటుంబ బిడ్డలందరూ కూడా నెమ్మదిగా గూటుకు చేరడానికి అవకాశం ఉంటాయి. గూటుకు చేరిన తర్వాత కూడా నెమ్మదిగా ప్రశాంతతో ఉండేటటువంటి విధానంలో ఆ తల్లిదండ్రుల యొక్క పనుల్లో ఒకరికొకరు బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన దేవుడిస్తాడు. అర్థమవుతుందా? ఈ రోజు నట్టిది లేదంటే ఎక్కడో 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 నువ్వు దెబ్బతిన్నావు. కళ్ళు తెరువు, బుద్ధి తెచ్చుకో. ఏదైనా చెడు ఉంటే విడిచిపెట్టి ఇప్పుడు చెప్పినట్టు కొన్ని కుటుంబం లేకపోతే ఆ కుటుంబాలు ఉండటానికి నాకు నేర్పించు ప్రభువా తండ్రి అని ఆయన అడుగు. తప్పనిసరిగా ఇస్తాడు. ఆశగల ప్రేమ తృప్తిపరుస్తాడు అనే సంగతి మనందరికీ తెలుసు. ఇకపోతే యేసు ప్రభు నుంచి ఒక మాట చెప్పి ముగించుకుందాం. యేసు ప్రభు వారు చెప్పిన మాట ప్రియ దేవుని పిల్లలారా, మీరు గమనించినట్లయితే యేసు ప్రభు ద్వారా ఏమొచ్చింది అంటే రక్షణ ఆశీర్వాదం. యేసు ప్రభుతో రక్షణ ఆశీర్వాదము అంటే రక్షణ ఆశీర్వాదం ఏంటి? ఒక పాపి బంధకాలను విడిపించబడుతున్నాడు, అవినీతిమంతుడు నీతిమంతుడిగా మార్చబడుతున్నాడు, ఎన్నికలేని చెడులో ఉన్నటువంటి వ్యక్తి మంచివాడిగా ఎన్నిక చేయబడుతున్నాడు, భయంకర రుగ్మతలతో రౌడీగా భయంకర స్థితిగతులతో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యేసు ప్రభు మాట విని బ్రతుకులు మార్చుకోవటమే ఆ వ్యక్తి జీవితంలో యేసు ప్రభు ద్వారా ఆశీర్వాదం. మరి ఆ మాట చదివితే ఎంతైనా బాగుంటుంది అనిపిస్తుందని నాకు ఈ సందర్భంలో మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము యేసు ప్రభుతో వచ్చిన మాటను బట్టి నేను ఈ మాట చదువుతూ ఇష్టపడుతున్నానండి. 3వ అధ్యాయము 26వ వచనం అనుకుంటండి. ఆ మాట మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము అపోస్తుల 3వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నానండి. 26వ వచనం చదువుతుందండి. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని వారి దుష్టతను మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పింది. అంటే దుష్టత్వం మళ్లించబడ్డ ఆశీర్వాదం కనుక అటువంటి దుష్టత్వం మళ్లించబడి రక్షణ పొందటానికి రక్షించటానికి యేసు ద్వారా రక్షణ ఈ లోకానికి వచ్చింది. ఎలా వచ్చింది? తను చనిపోయి మన పాపాలన్నీ కూడా ఆయన మోసి మనకి రావాల్సిన శిక్ష స్థానంలో ఆయన ఉండి మన పాపం తన ఆయన శిక్ష కల్వరి భరించి నీకు నాకు విమోచించి రక్షణ ఆశీర్వాదాన్ని యేసు ద్వారా వచ్చేది. ఈ రక్షణ ఆశీర్వాదం పొందుకున్న మనము ఆ రక్షకు గురించి బ్రతుకుతూ ఆ రక్షణ సువార్తం చెబుతూ ఆ రక్షకుడు అంతా ఎత్తెదుగుతూ నీతిని యథార్థతను కాపాడుకుంటూ రేపు రక్షకుడు వస్తున్నటువంటి సమయానికి సిద్ధపడి ఆ పరలోకం వెళ్ళేటటువంటి ఆ భక్తిభావాలు కలిగినట్టు వ్యక్తులుగా ఆత్మ సంబంధమైన తీరుతో ఉన్నటువంటి బిడలుగా మనం ఉండాలి. అప్పుడే పరలోకం దక్కుతుంది. కనుక ఇన్న 2 మాటలను బట్టి ముందు చెప్పిన ఆ 4 వలె ఒక చెడుగా విధానంగా వారి ద్వారా అంత ప్రమాదం వచ్చింది కుటుంబాలకి. ఒకవేళ ఇప్పుడు ఈ అబ్రహాము, ప్రియదేవులు నోవాహు, కొర్నేలి యేసు ద్వారా గొప్ప దీవెన ఈ 4 ద్వారా వచ్చాయి. రెండింటిని బేరేజ్ చేసుకో. ఎక్కడ నువ్వు ఉన్నావో గుర్తు చేసుకో. ఆ ముందు పైవైపు ఉంటే మారుకొని ఇప్పుడు చెప్పిన వ్యక్తుల్లో నీకున్న అవసరం బట్టి నీకున్న పరిస్థితిని బట్టి ఎక్కడ ఉన్న నాకే తెలియదు కానీ మొత్తం మీద లోటులో ఉన్నావేమో అనిపిస్తుంది. ఇలా మార్చుకుంటానికి నీకు నువ్వు మార్చుకోలేవు. నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను మారుస్తాడు. ఆ దేవునికి వాక్యానికి నీ మనసును నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆయన నిన్ను కంట్రోల్ చేస్తాడు. అట్టి కృప, అటువంటి ఆలోచన మరి నీ ద్వారా ఏమొస్తున్నాయో ఏమి రావాలని ఇప్పుడు నిర్ణయించుకుంటున్నావో అట్టి దీవెనకరమైన మేలుకరమైన విషయం నీ కుటుంబానికి నీకు రావాలి అని, నువ్వు రక్షణ పొందకపోతే ఇంకా రక్షణను పొందుకొని దీవెనకరంగా నీ కుటుంబం మార్చుకునే ఆత్మ తోడ్పాటు ఇవ్వాలి అని నేను ఈ మాటలో మరి మనందరం ముందు తెలియపరుచుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలు పరమార్థమేంటో బిడ్డలు మేము గమనించి మీ చిత్తానుసారంగా మా జీవితాల్లో మా ద్వారా ఏమొస్తున్నాయో గమనించుకొని అవి మేలుకరంగా ఉండేటటువంటి విధానంలో సాగిపోవటానికి కృప చూపమని, ఒకవేళ ఇంతవరకు వారి జీవితాలు కొంత వ్యతిరేకమైన పరిస్థితులు ఏమైనా ఉంటే అది మేలుకరం మార్చుకుంటానికి సిద్ధపడుతున్న బిడ్డలను ఆయన మీరు బలపరిచి అట్టి కృపనిచ్చి తన ద్వారా తన కుటుంబానికి సంబంధించి మేలుకరంగా ఉండేటువంటి వ్యక్తిగా మారాలి అనుకుంటున్నటువంటి ఈ మాటలు విన్న బిడ్డలకు మీ ఆత్మ తోడ్పాటునిచ్చి ఆ విధంగా మార్చి నిన్ను బట్టి ఆ బిడ్డలు కుటుంబం ఆనందించే ఆత్మ తోడ్పాటును, రక్షణ, అటువంటి కృప, అటువంటి నిర్ణయాలు బిడ్డలకి అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.